అంటే విజయ్ దేవరకొండ వాళ్ళ ఇల్లు ఎక్కడ? హీరో విజయ్ దేవరకొండ. మీకు ఎదురుగానే ఉంటుంది సార్ కాడుకోంగ పూల దండలు కనిపిస్తుంది. తుమ్మంపేట అంటే అదేనా ఊరు? అదే. ఓకే ఓకే. ఈ విజయ్ దేవరకొండ వాళ్ళ పాతిల్లు ఎక్కడ ఉంది? ఈ స్కూల్ ఇదే గవర్నమెంట్ స్కూల్ ఇది. గవర్నమెంట్ స్కూల్ కొద్దిగా మాత్రమే ఇక్కడ చదివి పైసలు అక్కడనే ఇది ఈ స్కూల్ అయితే. ఇదైతే చాలా సంవత్సరాలు అవుతుంది ఇది కట్టి. ఇంకా పాతది. పొలాలు ఉన్నాయి, పొలాలు ఉంటాయి. పొలాలు వాళ్ళ అమ్మ వాళ్ళ మేనాలు ఇచ్చిన పొలం కూడా రాకుండా ఉంది. ఓకే ఓకే. ఇద్దరు సినిమా హీరోలు వాళ్ళ నాన్న వస్తూనే ఉంటారు. వస్తాడు నెలకు 15 రోజు. మీకు పరిచయం అంతా? నాకు బాగా పరిచయం. వాళ్ళ ఇల్లు మా ఇల్లు అనుకునే ఉన్నాయండి. విజయ్ దేవరకొండ వాళ్ళకి మీరు అందరూ బంధువులు అవుతారా? సొంతం అంటే ఇంకా దగ్గరగా అప్పుడు బాగా దగ్గర. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ విహారీ. గాయస్, ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసరికి తెలంగాణలో ఉన్నాం. తెలంగాణలో మనం వచ్చేసరికి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట దగ్గర నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుమ్మంపేట. యాక్చువల్గా మనం హోమ్ టూర్లు తీసి చాలా సంవత్సరాలు అవుతుంది. మనం రీసెంట్గా ఏంటంటే అచ్చంపేటలో ఒక చిన్న పని మీద తెలంగాణ వచ్చాము. ఈ అచ్చంపేటకి 15 కిలోమీటర్ల దూరంలోనే మనకి విజయ్ దేవరకొండ అన్న హౌస్ ఉంది అని మన వాళ్ళు కామెంట్ చేశారు. సో పనిలో పని దగ్గరలోనే ఉంది కదా, ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు ఊరొచ్చాము. ఊరొచ్చినప్పుడు ఊరు స్టార్టింగ్ లోనే మనకైతే ఇల్లు అయితే కనిపించింది. యాక్చువల్లీ ప్రెజెంట్ ఏంటంటే అసలు యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎక్కడ చూసిన ట్రెండింగ్ లో విజయ్ దేవరకొండ రష్మిక మ్యారేజ్ మొత్తం ఇదే అవుతుంది. కానీ రీసెంట్ గానే వాళ్ళు ఈ తుమ్మంపేట వాళ్ళ పల్లెటూరుకి సొంత ఊరికి వచ్చారు. ఇక్కడే సత్యనారాయణ వ్రతం జరిగింది. ఫ్యాన్స్ అందరినీ కలిసి వాళ్ళకి భోజనాలు పెట్టి మొత్తం చాలా హంగామా జరిగింది. ఆ ప్లేస్ మొత్తం కూడా ఇక్కడే, ఇదిగోండి ఇదే అదంతా. ఊరు స్టార్టింగ్ ఎంట్రన్స్ అవగానే మనకి విజయ్ దేవరకొండ అన్న వాళ్ళ ఇల్లు అయితే కనిపించింది. సో మొత్తం కూడా 20 ఎకరాలు ఊరు బయట మంచిగా ఫామ్ హౌస్ అయితే ఒకటి కట్టారనమాట. సూపర్ ఉంది, చూసారా మొత్తం కంచేసి అసలు ఎంత బాగుందో. ఇప్పుడు ఆ ఇంటి ముందు నుంచే మనం ఊర్లోకి వెళ్తే మనకేంటంటే పాతిల్లు. అసలు ఇంతకు ముందు వాళ్ళ నానోళ్ళు ఉన్నది, మొత్తం అంతా వాళ్ళ బంధువులు ఉన్నది, మొత్తం ఊరు లోపల. ఇది రీసెంట్ గా కట్టించుకున్నాడు. సరే వెళ్దాం పదండి. గాయ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కళ్ళు వీడియోకి అయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్దాం పదండి. అంటే విజయ్ దేవరకొండ వాళ్ళ ఇల్లు ఎక్కడ? హీరో విజయ్ దేవరకొండ. మీకు ఎదురుగానే ఉంటుంది సార్ కాడుకోంగ పూల దండలు కనిపిస్తుంది. తుమ్మంపేట అంటే అదేనా ఊరు? అదే. ఓకే ఓకే. ఇల్లు అక్కడేనా ఉంది? ఇక్కడే లాస్ట్ కే ఉంది, మీకు ఎదురుగానే కాదు. స్టార్టింగ్ ఏనా? అంటే కొత్త ఇల్లు ఇంకోటి కట్టుకున్నా అన్నారు కదా, అది అక్కడ? నేను చెప్పేది పాతిల్లు నాకు కూడా తెలియదు. సరే సరే. ఈ లాస్ట్ కే ఉంది, మీరు కాడుకోగానే కనిపిస్తుంది. ఆ బుల్లరా కాడుకోంగ. సరే. ఎప్పుడు వాళ్ళు వచ్చింది ఊరికి? మొన్న వచ్చారు కదా, వచ్చి దావత్ చేసుకొని పోయిండ్రు. దావత్ చేసుకుని ఏదో వ్రతంలే. పద. ఊరు మాత్రం చాలా పల్లెటూరు. ఇది ఎక్కడో కాదు, అచ్చంపేటకి ఒక 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అసలు ఇంత చిన్న ఊరికొచ్చి వ్రతం జరుపుకొని ఇల్లు కట్టుకొని వెళ్ళారంటే మామూలు విషయం కాదు. ఊరు లోపల మొత్తం ఇప్పుడు 2 ఇల్లులు ఉన్నాయి. మొత్తానికైతే వచ్చేసాం గాయస్. ఒక్కసారి ఊరైతే చూడండి, అదిగోండి దూరంగా కనిపిస్తుంది ఫామ్ హౌస్. ఊరు ఎంట్రన్స్ లోనే సూపర్ గా అయితే కట్టారు. అలాగే మనకి ఇక్కడ ఫ్యాన్స్ వెయిటింగ్ ఏరియా అనే ఒక చిన్న బ్యానర్ అయితే ఉంది. ఎందుకంటే 2 డేస్ బ్యాకే ఫ్యాన్స్ అందరినీ కలిసి వాళ్ళందరికీ భోజనాలు పెట్టింది ఇదే ప్లేస్ లో. అసలు చాలా సంవత్సరాల తర్వాత సొంతూరుకు వచ్చి ఇలాంటి చేస్తున్నప్పుడు చాలా బాగుంటుంది. మీరు అసలు వెతకాల్సిన పని లేదు, ఎవరిని అడగాల్సిన పని లేదు. ఊరు స్టార్టింగ్ ఎంట్రన్స్ అవ్వగానే ఫస్ట్ వచ్చేది ఈ ఫామ్ హౌసే. రోడ్డు పక్కనే చాలా పెద్ద గోడ కట్టి ఒక పెద్ద గేటు పెట్టి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇంటి ముందు
విజయ్ దేవరకొండ రష్మిక గారిది మ్యారేజ్ ఇది ఒక బ్యానర్ అయితే మనకు కనిపిస్తుంది. దీని మీద వెల్కమ్ టు తుమ్మన్పేట, హ్యాపీ మ్యారేడ్ లైఫ్ విజయ్ దేవరకొండ అండ్ రష్మిక. అసలు చాలా సంవత్సరాల తర్వాత ఊరికి వస్తున్నారు, అందులోనూ మ్యారేజ్ చేసుకుని వస్తున్నారు కదా. ఊరు వాళ్ళందరూ కొంతమంది బ్యానర్ వేయించారు. చాలా మంది ఈ ఫామ్ హౌస్ 20 ఎకరాలు 30 ఎకరాలు అని చెప్తున్నారు. కాదు, 8 ఎకరాల్లోనే కట్టారంట. అసలు చూద్దామన్నా ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు. మనం లోపలికి ఎలాగైనా వెళ్ళి చూద్దాం. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కొంచెం రిక్వెస్ట్ చేయగానే మనకైతే గేట్ అయితే ఓపెన్ చేశారు. అసలు లోపలకు వచ్చాక ఉంది గాయస్, మామూలుగా లేదు. అసలు మళ్ళీ ఒకప్పుడు చేసిన హోమ్ టూర్లు ఇప్పుడు చేస్తుంటే నాకైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. 2 days బ్యాకే ఎంత పెద్ద ఫంక్షన్ జరిగింది ఇక్కడ, కానీ ఇప్పుడు చూడండి ఒక్కలుగో లేరు. ఎలా ఉందో ఇల్లు మొత్తం. 8 ఎకరాలు అంటే 8 ఎకరాలు మొత్తం ఇల్లు కట్టలేదు. చుట్టూ కొన్ని పొంట పొలాలు, ఆ పొలాలకి తోటలకి మధ్యలో ఇల్లు. నాకు తెలిసి రీసెంట్ గా 1 or 2 years బ్యాక్ ముందే ఇవన్నీ కూడా స్టార్ట్ చేసి ఉంటారు వర్క్. అదిగోండి, మామూలుగా లేదు చూడండి. ఇల్లు మాత్రం ఒక రేంజ్ లో కట్టారు. నాకు తెలిసి దీన్ని ఇల్లు అంటాం కన్నా ఒక మంచి ఫామ్ హౌస్ అని చెప్పొచ్చు. ఊరు మొత్తం మీద నాకు తెలిసి ఇంకా ఇదే పెద్దది హైలైట్. ఇంకా మ్యారేజ్ జరిగిన తర్వాత డైరెక్ట్ గా వాళ్ళు ఇక్కడికి వచ్చి సత్యనారాయణ వ్రతం చేసుకొని ఫ్యాన్స్ అందరికి భోజనాలు పెట్టి మొత్తం చేసింది ఇక్కడే. చాలా మందికి చూస్తుంటే ఎలా ఉందంటే ఏదో ఒక సెట్ లాగా, ఏదో 2 రోజుల క్రితం ఒక షూటింగ్ జరిగినట్టు అనిపిస్తుంది. కానీ ఇవన్నీ కూడా ఒక రియల్ హౌస్. మొన్న జరిగిన సత్యనారాయణ వ్రతంలో స్వామి వారిని చూసాం కదా, వెంకటేశ్వర స్వామి విగ్రహాలు. ఇల్లు కూడా అసలు మొత్తం వాస్తు ప్రకారం చాలా జాగ్రత్తగా కట్టుకున్నారు. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన ఇల్లు. ఇంటి లోపలికి మనం ఎంట్రన్స్ అవగానే స్టార్టింగ్ మనకి కొన్ని పెయింటింగ్స్, కొన్ని ఫోటోలు అయితే కనిపించాయి. ఫస్ట్ ఫోటోలో వచ్చేసరికి దేవరకొండ సీతమ్మ గారు, ఆవిడ విజయ్ దేవరకొండ వాళ్ళ నానమ్మ, పక్కన వాళ్ళ తాతయ్య, ఆయన ముత్తాత, వాళ్ళందరి ఫోటోలు ఇలా స్టార్టింగ్ మనకి ఎంట్రన్స్ లోనే కనిపిస్తాయి. యాక్చువల్ గా మనం అనుకున్నంత ఫర్నిచర్ అసలు ఒక టోటల్ ఇల్లు లాగా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా కొన్ని చిన్న చిన్న బల్లాలు, స్టూల్స్, చైర్స్, అంటే ఆ కొంచెం సేపటికి ఏమైతే అవసరమో అంతవరకు తెచ్చారు. పెయింటింగ్స్, రాజుల కాలం నాటి కొన్ని పెయింటింగ్స్, ఆ చిత్రాలు కూడా చాలా బాగున్నాయి. అసలు సూపర్ గా ఉన్నాయి. పక్కనే పెద్ద పెద్ద గొలుసులతో కట్టి ఒక చెక్క ఉయ్యాల మామ. అసలు మెయిన్ ఎంట్రన్స్ సూపర్ ఉంది అసలు చూడడానికి. అలాగే పక్కన ఇటువైపు కూడా ఇంకొక ఎంట్రన్స్ పాయింట్ ఉంది. అంటే ఇల్లు వచ్చేసరికి అటువైపు ఈస్ట్ ఫేస్ లో కట్టారు, తర్వాత ఇటువైపు కూడా ఒక ఎంట్రన్స్ పాయింట్ పెట్టారు. అసలు నాకు తెలిసి ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎక్కడ విజయ్ దేవరకొండ రష్మిక గారు, ఎక్కడ రాజస్థాన్ ఉదయపూర్ లో మ్యారేజ్ అయింది, ఎక్కడ ఈ తుమ్మన్పేట, అసలు మామూలుగా లేదు. ఈ ఫామ్ హౌస్ మొత్తం కూడా 3 స్టేర్లు. మొత్తం అన్ని చోట్ల మనం ఎక్కడ చూసినా గానీ కొన్ని పెయింటింగ్స్ అయితే మనకి కనిపిస్తానే ఉంటాయి. ఇంకోటి ప్రెజెంట్ ఇంటి లోపల ఇక్కడ గానీ ఎవ్వరు లేరు. అందరూ కూడా ఏంటంటే హైదరాబాద్ వెళ్లిపోయారు. ఎందుకంటే ప్రెజెంట్ హైదరాబాద్ లో రాత్రి రిసెప్షన్ జరిగింది. అక్కడ నుంచి చిన్న చిన్న పనులు అవన్నీ కూడా హైదరాబాద్ లోనే. అసలు ఈ ఇల్లు ఏంటంటే ఎవరికైనా గానీ సొంతూరులో ఒక ఇల్లు ఉండాలి. ఎవరు ఎంత సంపాదించినా, ఎంత ఎదిగినా గానీ, ఎంత పేరు పలుకుబడిచ్చినా గానీ తిరిగి ఏదో ఒక రోజు సొంతూరుకి రావాల్సిందే. అంతెందుకు మనం గుజరాత్ వెళ్ళినప్పుడు ముఖేష్ అంబానీ వాళ్ళ ఊరికి వెళ్ళాము. చిన్న పల్లెటూరు, అందులో ముఖేష్ అంబానీ ఇల్లు లేదు, చాలా బాగుంది. అలాగే ఇక్కడ కూడా ఎవరైనా సరే ఎప్పుడైనా సొంతూరుకు రావాల్సిందే, అక్కడ ఒక ఇల్లు ఉండాల్సిందే. కాకపోతే వీళ్ళ పాతిల్లు పడిపోయింది, అందుకని కొత్తగా ఒకటి కట్టించారు. ఈ ఇల్లు మొత్తం చూపించిన తర్వాత మనం పాతింటి దగ్గర కూడా వెళ్దాం. ఇంటి పై నుంచి చూసినప్పుడు మనకి ఇలాగైతే ఉంది. ఆ దూరంగా కనిపించేంత వరకు మొత్తం అంతా కూడా వీళ్ళదే. మమ్మ పైన టాప్ టెర్రస్ మీదకి అయితే వెళ్తున్నాం. మనం టెర్రస్ మీద నుంచి చూస్తే మనకి ఊరు చుట్టూ ఉన్న పొలాలు మొత్తం అన్ని కూడా క్లియర్ గా కనిపిస్తాయి. ఇల్లు మాత్రం చాలా పెద్దది. ఎంత పెద్దదో ఒకసారి మీరే చూడండి. గాయ్స్, వీడియో అనేది ఒక కంటెంట్ కాదు, ఒక హోమ్ టూర్ అని నేను వీడియో స్టార్టింగ్ చెప్పా. అలాగే ఒక హీరో అందరికి నచ్చాలని రూల్ ఏం లేదు. నచ్చే వాళ్ళకి నచ్చుతుంది, నచ్చని వాళ్ళకి అసలు అలా వదిలేయండి. అంతేగాని వీడియో కింద మాత్రం బ్యాడ్ కామెంట్స్ అసలు పెట్టద్దు, ఓకేనా? అసలు ఇంటి చుట్టూ ఎన్ని రకాల తోటలో ఒకసారి మీరే చూడండి. అందుకే మమ్మ డబ్బులు సంపాదించాలి, డబ్బులు ఉంటేనే అన్ని వస్తాయి. విజయ్ దేవరకొండ కూడా ప్రతిసారి అన్ని ఇంటర్వ్యూల్లో ఒకటే చెప్తాడు, డబ్బులు సంపాదించాలి, బాగా బాగా రెస్పెక్ట్ వస్తుంది, అప్పుడే బాగా ఇమేజ్ వస్తుంది, ఏదైనా కొనొచ్చు, ఏదైనా చేయొచ్చు, అన్ని చెప్తానే ఉంటాడు ఎప్పుడు. కానీ ఇల్లు మాత్రం ఫామ్ హౌస్ సూపర్ ఉంది. ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న తోటలు కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఇంకా చాలు, ఇక్కడ నుంచి మనమైతే ఇప్పుడు ఊరు లోపలికైతే వెళ్తున్నాము. ఊరికి ఇంటికి కొంచెం దూరమే ఉంది. అదేంటంటే ఫామ్ హౌస్ కదా, అందుకే ఊరికి దూరంగా ఉంది. గాయస్, ఊరి పేరు గుర్తుంది కదా, అచ్చంపేట. తెలంగాణ అచ్చంపేట నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుమ్మన్పేట. అసలు ఒక్క ముక్కలో చెప్పాలంటే విజయ్ దేవరకొండ అసలు ఇక్కడ పుట్టలేదు, ఇక్కడ చదువుకోలేదు, ఈ ఊర్లో ఏం చేయలేదంట. కాకపోతే ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళేవాడని, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళా ఇప్పుడు వచ్చారని అలా చాలా మంది ఊర్లో అయితే చెప్పారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వీళ్ళని అడిగి కనుక్కుందాం ఒకసారి. పాతిల్లు
తాత ఈ విజయ దేవరకొండ వల్ల పాతిల్లు ఎక్కడ ఉంది? కదా ఆ నుండి రైట్ కు ఇటు పక్కగా రైట్ పోయినాక ఆడ యాప చెట్టు అరుగు వస్తుంది, అరుగు ఉంటది. ఆ అరుగు కాడికి పోయినాక మళ్ళీ లిఫ్ట్. ఇప్పుడు ఆ నుంచి లెఫ్ట్, ఈ నుంచి ఉడతా లెఫ్ట్, అక్కడ పోయిన తర్వాత లెఫ్ట్. లెఫ్ట్ ఆ యాప చెట్టు కాడికి పోయినాక మంచిగా రౌండ్ గా అరుగు ఉంది. అరుగు కాడ నుండి లోపలికి పోతే చిన్న పోషమ్మ గుడి ఉంది. ఆ గుడి పక్కనే వాళ్ళ ఇల్లు. ఇప్పుడు ఆ ఇల్లు బానే పడుతుంది చూడడానికి. ఇప్పేసారా? ఇప్పుడు ఇక్కడ ఆయన ఎవరు ఆయన పుట్టాడా? విజయ దేవరకొండ కాదు పుట్టింది వాళ్ళ నాన్నోళ్ళు కదా, వాళ్ళ నాన్న పుట్టిండు. వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు, వాళ్ళ నాయన తోడ ఇద్దరు, మొత్తం ముగ్గురు. మిగతా ఇద్దరు ఇక్కడే ఉంటారు వాళ్ళు? లేరు, అందరూ అయితే వాళ్ళే మొత్తం. ఓహో, అందరు షిఫ్ట్ అయిపోయారా? అయితే ఇక్కడ ఓన్లీ ఇల్లు అది ఒక్కటే ఉంది పాతదే. అవునవును, ఆడ కొత్త ఇల్లు ఉంది. అవునవునవును. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఈ ఊర్లో ఇక్కడ చదువుకున్నారా? చదువుకున్నారు. ఈ స్కూల్ ఇదే గవర్నమెంట్ స్కూల్ ఇది. గవర్నమెంట్ స్కూల్ ఈ కొద్దిగా మాత్రమే ఇక్కడ చదివి పై చదువు అక్కడనే చదివిండ్రు. ఆయన అక్కడ ఏం చేస్తారు వాళ్ళ నాన్నగారు? అదే విజయ దేవరకొండ వాళ్ళ నాన్నగారు ఇంతకు బిజినెస్ బిజినెస్ ఏం లేదు, సినిమా ఫీల్డ్ ఇది. మన సీరియల్లలో పనిచేస్తున్నారు. చేసుకుంటూ ఇప్పుడు ఏం చేసుకుంటారు, మనకి ఏమవుతాం. అదేలే, అప్పుడు వరకు అట్లా వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో అట్లా పోయిండ్రు, తర్వాత అది. కొంత సమాచారం అయితే గ్యాదర్ చేశాను. ఇదిగోండి, తెలంగాణ క్రీడా ప్రాంగణం అని ఒకటి ఉంది కదా, ఊరు ఎంట్రన్స్ ఇది గవర్నమెంట్ స్కూల్. అసలు విలేజ్ లో స్కూల్ చూడండి, చాలా పాత పడిపోయింది స్కూల్. అంటే చాలా సంవత్సరాల మించి ఇది రన్నింగ్ లో ఉంది. అంటే జస్ట్ వాళ్ళ నాన్నగారు కొన్ని సంవత్సరాలు మాత్రమే ఇక్కడ చదువుకున్నారు. తర్వాత పై చదువులకి మళ్ళా వేరే ఊరు వెళ్ళిపోయారు. అది వచ్చేసరికి చాలా పాత స్కూల్. ఇది వచ్చేసరికి ఈ మధ్య కట్టిందంట, కొంచెం కొత్త స్కూల్. నాకు తెలిసి మహా అయితే ఒక 5 వరకు ఉంటుందేమో అంతే. అసలు ఏంట్రా బాబు స్కూల్ మరి ఇంత దారుణంగా ఉంది, ఎప్పుడు పడిపోయిద్దా అన్నట్లు ఉంది చూడండి. దీంట్లో ఇప్పుడు కూడా క్లాసులు జరుగుతున్నాయంట. ఏంటి నాకు అర్థం కాల. వాళ్ళ నాయన చదివినప్పుడు ఇదేళ్ళ నాయన చదివినప్పుడు ఈ స్కూల్ ఉన్నది, ఇప్పుడు కొత్తగా అయింది అది. అది కొత్తదా? వాళ్ళ నాయన చదివి ఇది స్కూల్. నేను రెండు ఇప్పుడే అప్పటి నుంచే ఉన్నాయేమో అనుకొని చేస్తా ఉన్నా. ఓకే, అదేమో తర్వాత అయింది. వాళ్ళ నాయన చదివినప్పుడు ఇది ఈ స్కూల్ అయితే. ఇదైతే చాలా సంవత్సరాలు అవుతుంది ఇది కట్టి. ఇంకా ఇది పాతది ఈ స్కూల్ చూడాలి. ఇప్పుడు ఇది వాడలేదు కదా? వాడుతున్నారా? వాడుతున్నాం. ఇది ఎట్లున్నా వాడుతున్నారా? అదొక్క రూమే వాడరు, ఇంకా అన్ని వాడతారు. అదేలే. ఇదే వాళ్ళ నాన్న చదువుకుంది. ఈ స్కూల్ వాళ్ళ నాయన చదువుకుంది. అసలు విజయ దేవరకొండ ఇక్కడ ఏం చదవాలా, ఏం చేయలే. పుట్టడం ఇక్కడే పుట్టారా ఆయన, లేదంటే మొత్తం హైదరాబాదేనా? మొత్తం హైదరాబాదే. అసలు ఆయన సంబంధమే లేదు. కాదే వాళ్ళ నాన్న ఇల్లు కొంచెం పొలాలు అవి ఉన్నాయి కాబట్టి. పొలాలు ఉన్నాయి, పొలాలు ఉంటాయి. పొలాలు వాళ్ళ అమ్మ వాళ్ళ మేనలు ఇచ్చిన పొలం కూడా రాకొండలో ఉంది. ఓకే ఓకే. బాగానే. ఇప్పుడు మొత్తం ఎన్ని ఇళ్ళు ఉంటాయి బామ్మయ్యాడ? ఒక 300 గడప ఉంటుందా? 300 గడప ఎక్కువే ఉంటుంది. ఓకే ఓకే. ఆయన వస్తాడా? వాళ్ళ నాన్న వస్తాడా మరి అప్పుడప్పుడు? అన్న ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో మనకేం పెళ్లి ఆయన పుట్టినాక ఎప్పుడప్పుడు వచ్చిపోయిండో కానీ పెళ్లి అయినాక ఇప్పుడే రావటం. అంటే చెప్పరు కదా, ఏదో అటు వచ్చారు వెళ్ళిపోతారు. ఓకే ఓకే. వీడియో తీసుకుందామని వచ్చాము, అందుకని జస్ట్ అలా వెళ్ళి చూసుకొని వెంటనే వచ్చేద్దాం. రైటా? ఇటు లెఫ్ట్ సైడా? ఓకే. ఊరు పెద్దనా? పెద్దగానే ఉంది. ఎన్ని ఇళ్ళు ఉంటాయి? ఒక 500 ఇళ్ళు ఉంటాయా? 300 ఉంటాయా? ఎక్కువే. మామూలు విలేజే కా, మండలం ఏం కాదుగా ఇది? విలేజ్. మండలం అచ్చంపేట వచ్చిందా? బర్మూర్ అంట. బల్మూర్. అన్ని ఇల్లులు పాత మోడల్ రా, భలే ఉన్నాయి. స్ట్రైటా? లెఫ్ట్ అంట గోపి. అన్ని మట్టి మెద్దలు గారా? మట్టి మెద్దలు. బస్ కాడ అంట. ఈయన ఎప్పుడు ఇల్లు అన్ని ఎప్పుడు సంవత్సరం కట్టారు? నాయన మొత్తం పాత పడిపోయినాయి. ఇదేనా? ఇది ఏది తలుపులు ఉందే ఊరి? ఇదే ఇల్లు? ఇదేనా ఎంట్రన్స్? అప్పుడు అటు నుంచి అంట, కానీ వాడు పెట్టది హెల్మెట్ బ్యాగ్ అడిగేది ఏదన్నా అట్లా వెళ్ళొద్దాంపా.
మీరు చూస్తుంది మొత్తం కూడా విజయ్ దేవరకొండ అన్న వాళ్ళ ఇల్లే. అసలు సొంత ఊరిలో సొంత ఇల్లు ఇది. ఇల్లు మాత్రం మామూలుగా లేదు మామ, చాలా అంటే చాలా పెద్దది. ఎందుకంటే ఇంటికి మెయిన్ ఎంట్రన్స్ పాయింట్ చూసాం కదా, కానీ అన్ని వైపులా చాలా డోర్స్ ఉన్నాయి. దాదాపు మనం అటువైపు స్ట్రీట్ లో నడుచుకుంటా ఇటువైపు స్ట్రీట్ లోకి వచ్చాము. ఇల్లు మాత్రం ఇంకా చూడండి ఎంత పెద్దదో, అదంతా ఇల్లే. కాకపోతే 80% 90% ఇల్లు మొత్తం చాలా వరకు పడిపోయింది. ఏదో చిన్న చిన్న గోడలు మాత్రమే ఉన్నాయి. వాళ్ళ నాన్నలు ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఎవరు ముగ్గురు అన్నదమ్ములు అయితే ముగ్గురు హైదరాబాద్లో ఉంటారు. ముగ్గురు హైదరాబాద్ లో ఉంటారు. వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న నరసింహారావు అని చనిపోయి వ్యవసాయం చేస్తున్నప్పుడు ఈయన. ఆయనకి ముగ్గురు కొడుకులు అంటారు. ముగ్గురు కొడుకులు ముగ్గురు బిడ్డలు. ముగ్గురు కొడుకులు ముగ్గురు బిడ్డలు అంటే ఇప్పుడు నలుగురు బిడ్డలు. విజయ్ దేవరకొండ అన్న వాళ్ళ నాన్న ఎన్నో ఆయన? రెండో ఆయన కొడుకు, ఇద్దరు పిల్లలు. ఇద్దరు ఆనంద్ విజయ ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు సినిమా హీరోలు. ఇద్దరు సినిమా హీరోలు. అవునవును. మరి వాళ్ళ నాన్న ఇక్కడ అసలు ఉన్నారా? ఆయన ఇక్కడ చదువుకున్నారా? ఇక్కడనే అచ్చంపేటలో చదువుకున్నారు. ఇంటర్మీడియట్ ఆయన ఇక్కడే చదువుకున్నారు. ఈయన పెద్ద వాళ్ళు పెద్ద ల్యాండ్స్ బాగానే ఉన్నాయి, అన్ని ఉన్నాయి ఇప్పుడు. అంటే పొలాలు కొంచెం స్థలాలు అన్నీ అన్ని ఉన్నాయి. ఓకే. అంటే సినిమాల్లోకి ఎలా వెళ్ళారు ఆయన? వాళ్ళ డాడీ కూడా టీవీ సీరియల్స్ తీశారు అన్నారు. అవునవును. అట్లా తీసుకుంటే వాళ్ళు చదువుకొని వాళ్ళ అమ్మమ్మల ఊరు ఇలా పక్కన రాకుండా. అంటే వాళ్ళ నాన్న చిన్న స్టెప్ స్టార్ట్ చేశారు, ఇక్కడ నుంచి సినిమా మొదలైంది కొంచెం కొంచెంగా, తర్వాత ఇట్లా అయిపోయింది అంతా. ఇప్పుడు వస్తారా ఆయన? ఎవరు? విజయ్ దేవరకొండ అన్న వాళ్ళ నాన్న కదా? వాళ్ళ నాన్న వస్తూనే ఉంటారు. వస్తాడు నెలకు 15 రోజులు. మీకు పరిచయం అంతా? నాకు బాగా పరిచయం ఆయన. మీ బావనే? వాళ్ళ ఇల్లు మా ఇల్లు అనుకునే ఉన్నాయండి. ఎప్పుడో ఒకసారి వస్తుంటారు. ఈయన మాత్రం విజయ్ దేవరకొండ అన్న మాత్రం మొన్న వచ్చారు. మొన్న ఒక్కటేసారి వచ్చిన అబ్బాయి. ఒక్కటేసారి అయితే ఇదంతా జస్ట్ కూలిపేసి గోడలు పడేసి అలా వదిలేశారు. ప్లేస్ ఉంది. ప్లేస్ ఒకటి ఆడ కూడా అది ఏదో ట్రస్ట్ పెట్టాలని ఆలోచన వచ్చింది. అది స్కూల్ పిల్లలకి స్కాలర్షిప్ ఇప్పుడు మొత్తం మన నార్కల్ అచ్చంపేట తాలూకా 44 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలకు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఇస్తారు. అనౌన్స్ చేశారు మొన్న వచ్చినప్పుడు. గాయస్ ఒకసారి ఇంటి లోపలికైతే వెళ్ళి చూద్దాము. వామ్మో, ఇల్లు అయితే మామూలుగా లేదు. అసలు ఇల్లే లేదు, మొత్తం అంతా పడిపోయింది. అంతా ఒక ఖాళీ ప్లేస్. కానీ లోపలికి ఎంట్రన్స్ అయ్యే గేట్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇల్లు కూడా చాలా పెద్దది, ఓపెన్ ప్లేస్ కూడా చాలా ఉంది. కాకపోతే మొత్తం అంతా ఇల్లంతా పడిపోయింది. చుట్టూ అక్కడక్కడ చిన్న చిన్న గోడలు మాత్రమే ఉన్నాయి. కానీ ఎంత పెద్ద గేటు, చుట్టుపక్కల పెద్ద పెద్ద గోడలు, కానీ ఇల్లు మాత్రం ఒకప్పుడు ఉన్నదైతే చాలా పెద్దగానే ఉంది. లోపలికి కొంచెం ముందుకు రాగానే ఇదిగోండి అక్కడక్కడ పెద్ద పెద్ద రాళ్ళు పిల్లర్లు పడిపోయి మొత్తం కనిపిస్తున్నాయి. గుట్టలుగా ఉన్నాయి. సో ఇక్కడ ఇల్లు లేదు కాబట్టి ఊరి బయట పెద్ద ఫామ్ హౌస్ కట్టించుకున్నారు. బంధువులతో ఎవరితో అయినా మాట్లాడదామని చూశాను కానీ చాలా వరకు అందరూ హైదరాబాద్ వేరే సిటీలకి షిఫ్ట్ అయిపోయారంట. ప్రస్తుతానికి ఊర్లో ఉంది విజయ్ దేవరకొండ వల్ల బంధువులు ఈ బామ్మగారు ఒక్కలే, ఇంకొక ఇద్దరు ఉన్నారంట. అసలు ఇప్పుడు మనం చూపించిన దానికంటే కూడా ముందు ఇంకొక ఇల్లు ఇక్కడ ఉండేది. అయితే వీళ్ళ చిన్నప్పుడే ఆ ఇల్లు పడేసి ఈ ఇల్లు కట్టుకున్నారంట. అది కూడా ఇప్పుడు గోడలు మొత్తం పడిపోయింది. ఇప్పుడు ఊరు బయట కట్టుకున్నారు అని బామ్మగారు అయితే చెప్తున్నారు. గాయ్స్ వీడియో చూసారు కదా, ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి కామెంట్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.